రవి గారు, మీడియా, సోషల్ మీడియా గత 2-3 వారాలుగా మనం చర్చించాం ఈ విషయం మీద. అంటే మీడియా పాత్ర ఇలాంటి యుద్ధ సమయంలో కానీ, లేదంటే రాజకీయంగా ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కానీ, మీడియా పాత్ర, సోషల్ మీడియా పాత్ర, వీటి మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటువైపు వాళ్ళు వాళ్ళని తిట్టున్నారు, వాళ్ళని. అసలు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ముఖ్యంగా ఫ్రంట్ రోలో ఉంది కాబట్టి, సోషల్ మీడియా వాళ్ళు కానీ, వ్యక్తులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. అంటే ఇది నిజంగా శృతి తప్పిందని అందరూ ఒప్పుకుంటున్నారు ఆ విషయం. సరే, మన అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఎప్పుడు చాలా గట్టిగా అరుస్తుంటారు, యుద్ధం అక్కడే వాళ్ళని యాక్సెప్ట్ చేసి అదే చేశారు. కానీ బట్ మీడియా కూడా, ప్రధానమైన మీడియా కూడా ఈ సమయంలో విపరీతంగా శృతి మించి వ్యవహరిస్తుంది అనేది ఒక పెద్ద విమర్శ. అది వాస్తవం. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమో ఈ శక్తులకు సంబంధించినవి, వాళ్ళు కూడా కొంత రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు ఈ టెర్రరిస్టు దాడి వాళ్ళు చేసిన పద్ధతి అంతా ఎందుకు, ప్రజల మధ్య మతపరమైన చీలికి తేవాలని, ఆ విధమైన ధోరణిని ప్రోత్సహించడానికి, రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ చేయటం అన్నది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఎంత తీవ్రం అంటే, నేవీ ఆఫీసర్ ఆయన నర్వాల్ అని ఆయన అక్కడ చేశారు, ఆ రోజు చంపేశారు. ఆయన భార్య హిమాంశు నర్వాల్ ఆమె మాట్లాడుతూ, నా భర్త ఇలా పోయాడు, చాలా దుర్మార్గం, వాళ్ళకి చెప్పాలి, అదే సమయంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండి చేయాలి, మీ మధ్య పెంచుకోకండి అని అన్నారండి. ఆమె ఎంత మంచి మాట, ఆమె అంత పెద్ద మనసుతో. ఆమెను కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇలా మాట్లాడతావా, అది ఇది అని చెప్పి. చివరికి జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకొని ఇది సరికాదు అన్న చాలా చెప్పి సరిపెట్టారు. కొంతమంది మీద అయితే కేసులు కూడా పెట్టేవాళ్ళు, ఈ విషయంలో కేసులు పెట్టలేదు. కానీ అలాగే మనం తెలుగులో చూస్తే కూడా సిపిఐ నారాయణ, అలాగే ఒక ప్రొఫెసర్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టేటప్పుడు మరి వాళ్ళు ఎలా ఫార్మేషన్ ఎలా చేశారు అటు ఇటు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏం వేరే ఉద్దేశాలు ఏముంటాయి, అది సరికాదని మీరు చేయొచ్చు. కానీ వాళ్ళందరినీ ఇంకా వేటు వేయాలి, చర్య తీసుకోవాలి అని ఒక విధమైన వ్యతిరేకత, అసహనం, అది ఏమాత్రం మంచిది కాదు. ఇంకా దీనికి పరాకాష్ట అవునన్నా కాదన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఈయన ప్రకాష్ రాజు, సమంత లాంటి వాళ్ళు పెట్టారు. సమంత ఏదో నదులు అందరివి ఇట్లేదో పెట్టారు. సో సింధు జలాలకు దానికి లింక్ పెట్టి వ్యతిరేకం అని, అలాంటి పదాలు ఏం వాడలేదు. అవి ఎందుకు పెట్టింది ఏంటి, అనేక మంది అనేక కోణాల్లో పెడుతూ ఉంటారు. ప్రకాష్ రాజు అంటే సరే ఎప్పుడు సంఘ పరివారకు సరిపోడు కదా, ఈ సోషల్ మీడియా కుక్కలు వీళ్ళందరూ అది ఇది అని పవన్ కళ్యాణ్. ఆయన స్థాయిలో అటువంటివి మాట్లాడడం అవసరమా? సెలబ్రిటీలు, మేము సెలబ్రిటీలు దేశాన్ని నడపడం లేదు అది ఇదని. సెలబ్రిటీలైనా సోషల్ మీడియా వాళ్ళైనా ఒకవైపున అంత భయంకరంగా విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు, దాని గురించి ఆఖరకు యుద్ధం వీళ్ళే చేస్తున్నట్టుగా రెచ్చిపోతుంటే, భారత రక్షణ శాఖ కూడా, ఇందాక కూడా నేను మీకు చెప్పాను, భరించలేక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక హెచ్చరిక జారీ చేసింది. బాబు ఏదంటే అది మీరు చేయకండి, ఈ సైనికమైనవి ఇవన్నీ అని. అంటే మనం చెప్పే మనకే ఇదే అవుతాయి అన్న పద్ధతిలో. కాబట్టి సోషల్ మీడియాలో ఈ ధోరణులు, ఒకటేమో తమ అనేక విధాలు చేయటం, రెండవది కొంచెం భిన్నంగా ఎవరైనా మాట్లాడినా తట్టుకోలేకపోవటం. ఉదాహరణగా అఖిలపక్ష సమావేశంలో అందరు బలపరుస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు కదా అట్లాంటివి. కాబట్టి ఒకటి, మనకు పాకిస్తాన్ ప్రజల మీద మనకేం ద్వేషం లేదు. ఇండియా పాకిస్తాన్ రెండు శాంతి సుస్థిరతలతో ఉండాలి. సైనిక నాయకత్వం, అవినీతి పరులైన వాళ్ళు, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ ఈ విధమైన సుహృద్భావం పెరగాల్సిన చోట ద్వేషం పెరగకూడదు అనేది చాలా ముఖ్యమైనది. ఇంక ఇది ధోరణి పెరుగుతూ ఉంది, పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నారాయణ మాట్లాడింది కూడా దాదాపు అది. ఒకవేళ తప్ప అంటే, ఒక నటుడు ఈ నారాయణ అసభ్యమైన తిట్లన్నీ తిడుతూ ఇతనేదో పెద్ద దీనిలాగా, నేను ఆయన అట్లా మాట్లాడాలని నేనేం చెప్పట్లేదు. ఆయనకు ఆ సమయంలో ఓ మంచి ఉద్దేశంతో చెప్పాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ధోరణి మంచిది కాదు. రెండోది, ఎక్కువ రెచ్చగొట్టి ఎక్కువ తింటే మేము చాలా గొప్పవాళ్ళం అవుతాం అనుకుంటే అది సరైనది. ఇలాంటి సమయంలో అసలు ఇలాంటి సమయంలో సంయమనం అనేది భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచుతుంది. ఆ సంయమనం పాటిస్తే చాలా మంచిది తప్ప అది చాలా కీలకమైనది. ఇంకా ఇతర రాజకీయాలు కూడా ఎట్లాగో ఉన్నాయి కదా. ఇప్పుడు రాజకీయంగా అయితే తెలుగుదేశం, వైసీపీ వాళ్ళ మధ్య నడుస్తూనే ఉంటుంది. ఇంకా అది ప్రజలు పెద్ద అంటే కాదు. ఇప్పుడు ఒకటి ఏమొచ్చిందంటే, ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, అంటే TV5 జగన్ ఎప్పుడు మాట్లాడేవాడు.
ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి సహజంగా ఆ మీడియా మీద ఇప్పుడు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఆయన ఇంటి మీద వెళ్ళి సోదాలు చేసి ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ చేశారట. నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేశారంటాడు. సోదాలు చేయటము అడగడం తప్పు కాదు, కానీ నోటీస్ అన్ని ఇవ్వాలి కదా అని. దీన్ని డెఫినెట్ గా జర్నలిస్టులు అందరూ దీంతో ఏకీభవించి సరికాదు, దీన్ని ఓ పద్ధతి ప్రకారం చట్టబద్ధత నిబంధనలు ఉన్నప్పుడు అలా చేయకూడదు అన్నది. మనోరు నొక్కడానికే చేస్తున్నారని వాళ్ళు అంటారు. కాబట్టి మీడియాలో సోషల్ మీడియాలో పొగిడితే బాగుంటుంది, కానీ విమర్శలు కుదరదంటాము. మా పార్టీని బలపరిస్తే ఓకే, కానీ మీ పార్టీని బలపరిస్తే కుదరదు. ఇవన్నీ చెల్లవు కదా. ఇట్స్ ఏ డెమోక్రసీ. కోర్టులు వీటిలో చెప్తూనే ఉన్నాయి. కోర్టులు తప్పు చేస్తే పిలిచి అడగండి, కానీ ముందుగానే అసలు ఇది లేనట్టుగా చేయొద్దని కోర్టులు చెప్తున్నాయి. రైట్ సార్.